పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు పరిశాన్ ఉందా లేదా? కారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? చెయ్యి మీద నుంచి ఎప్పుడు రివ్వర్ 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 పోయి గాంధీ భవన్ గుర్తుడు గుర్తుటే కూలిపోవాలి. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. ఒక్క నిమిషం పాడుకుందాం, జస్ట్ వెయిట్. దయచేసి ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా గల్లీ లోపలికి పోవాలి ప్లీజ్. అటున్న వాళ్ళు అటు వెనక జరగాలి, ముందుకు జరగండి ప్లీజ్. ముందుకు జరగండి, అటు పోవాలి, ముందరికి పోవాలి ప్లీజ్. అటు ముందరికి పోవాలి ప్లీజ్, అందరూ అటు పోనీ అమ్మ, ముందరు జరగాలి ప్లీజ్. కొద్దిగా ముందుకు జరగాల్సింది వరకు మనం నిండాల్సిన అవసరం ఉంది. లోపలికి పోవాలి ప్లీజ్, లోపల జరుగుతుంది. కొద్దిగా ముందుకు జరగాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయి జరుగు, అటు ఉన్న లోపల ఉంటాం. అందరు ముందుకు జరగాలి, ఇక్కడ ఎవరు కూడా ఉండదు, అందరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు కూడా ముందరికి పోవాలి ప్లీజ్. ఇట్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అందరు కూడా ముందుకు పోవాలి గల్లీ. అమ్మా ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్న వాళ్ళ అందరు కూడా దయచేసి లోపలికి పోవాలి ప్లీజ్. అందరూ అక్కా చెల్లెలు అందరూ లోపలికి పోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. నేను రామ రామ అంటే మీరు ఎల్లమ్మకు అనాలి, ఓకేనా? రామ 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 హే రామ రామ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. పుట్టుకున ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరబోయేది ఏ జెండా? గులాబీ జెండా ఎగిరిన తెల్లారి రేవంత్ రెడ్డి సీటు దిగడం ఖాయం, అవునా కదా? కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, వంకల పాలన, ఇళ్లను ముంచె పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన.
కాంగ్రెసు సోపతి ఎల్లల వచ్చరా ఎలగడ వల్లాపతి ఎట్టున్న వెంకటి కాంగ్రెసు సోపతి ఎల్లల వచ్చరా ఎలగడ వల్లాపతి ఎట్టున్న కాంగ్రెస్ సోపతి ఎట్టున్నదే ఎట్టున్న వెంకటి కాంగ్రెసు సోపతి ఎంతల వచ్చరా ఎలగడ వల్లాపతి ఎట్టున్న వెంకటి కాంగ్రెసు సోపతి ఎల్లల వచ్చరా ఎలగడ వల్లాపతి ఎట్టున్న వెంకటి కాంగ్రెసు సోపతి ఎంతల వచ్చరా ఎలగడ వల్లాపతి వెంకటి కాంగ్రెసు సోపతి ఎల్లల వచ్చరా ఎలగడ వల్లాపతి దయచేసి కేటీఆర్ గారు వస్తున్నారు అన్నా. అక్కడికి రీచ్ అయ్యిండు ఒకసారి అందరినీ బ్యాక్ పోమనండి ప్లీజ్ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరు కొద్దిగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ కి దగ్గరగా మా కళాకారుల స్టేజ్ కి పక్కన ఉన్నటువంటి బిగ్ ఫ్లాగ్స్ పట్టుకున్నటువంటి వాళ్ళు ఇటు టెంపో ట్రావెలర్ వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇక్కడ ఎవరు కూడా నిలబడద్దు. దయచేసి ఆ జెండాలు ఎవరు కూడా తీసుకొచ్చిన ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో పార్టీ లీడర్లు దయచేసి వాళ్ళని నెట్టాలే మైక్లో చెప్తే పోతలేరు అందరూ ముందుకు వెళ్ళిపోండి, ప్లీజ్. దయచేసి ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు కొద్దిగా ముందుకు తీసుకెళ్తేనే వెళ్తారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లగలరు. ఎంతసేపు మైక్లో చెప్తే వాళ్ళు వెళ్తలేరు. దయచేసి ఇంకా ముందుకు చాలా వెళ్ళండి, మంది వస్తున్నారు అక్కడ దాకా వెళ్ళాలి లాస్ట్. ఇంకా ప్లేస్ లేకుంటే దయచేసి ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కి నిలబడండి ప్లీజ్. దయచేసి అందరు ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఆగొద్దన్న ప్లీజ్. అక్క మీరందరూ అందరూ ఇవాళ వేలాదిగా తరలి వచ్చే గులాబీ సునామీని చూసి దడుచుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కరు. ఓకేనా? రెడీనా? అక్క మీరు చెప్పాలి. రెడీనా? రెడీనా? మహిళలకు 2500 వస్తుందా? వస్తుందా? గట్టిగా చెప్పాలక్క. ఇంకెంతకాలం అని భయపడతారు? ఎంతకాలం అని భయపడతారు? ఇంకా పైసలు బరాబరు తీసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఆ పైసలు మనయే. మన భూములు కబ్జా పెట్టి మన ప్లాట్లు కబ్జా పెట్టి సంపాదించిన పైసలు కాబట్టి ఎన్నిచ్చినా తీసుకోరి. ఓటు మాత్రం ఎక్కడేస్తారు? ఎక్కడా? ఎక్కడా? అరే దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా అలా తీసుకొని కారుకు పోతేద్దామా. దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని కారుకు పోతేద్దామా. దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా అలా తీసుకొని కారుకు పోతేద్దామా. దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని కారుకు పోతేద్దామా. అది విజయవంతం అవుతుంది కాబట్టి అమ్మలు అక్కలు మా చెల్లెళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి. మనం పెన్షన్ అడగక ముందుకే 200 ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. అవునా? ఇదే రేవంత్ రెడ్డి 100 రోజులలో 4000 చేస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇచ్చిండా? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి అట్లాంటి ఓటు కాదు కదా, మన డిపాజిట్ కూడా రావద్దు. ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఊర్లలో ఉన్న మా అమ్మ నాయన ఎదురు చూస్తున్నారు. మొన్న యూరియా బస్స కోసం ఒక్కొక్కరు పడిగాపులు కాసిరు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతురని. కాబట్టి అందుకే దోస్తర దీనమ్మా దోస్తి కట్టుకుందమా తీసుకొని కారుకు పోతేద్దామా. రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో,
తెలంగాణ. ఇప్పుడు డివిజన్ నాయకులు ముఖ్య నాయకులు దాస్ మీరు కొంచెం కిందికి దిగి అందరినీ అటు పంపియండి ప్లీజ్. డివిజన్ లో ఉన్న ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నాయకులు దయచేసి జనాన్ని కొంచెం బ్యాక్ పంపండి. అరే సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో అలకారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలలో సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో అలకారే రావాలంటున్నారే మా చెల్లెళ్ళే ఎగురుతున్నారు కానీ మా అమ్మలు ఎగురుతలేరు. మనకేమన్నా కొత్తనా సారే రావాలి కారే కావాలనుకున్న వాళ్ళందరూ మెడలలో ఉన్న గులాబీ కండువలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకొని యూసుఫ్ కూడా గడ్డ నుంచి రామన్నకు అందరం స్వాగతం చెప్పాలని మళ్ళొక్కసారి కోరుకుంటూ ఒరే సారే కావాలంటున్నారే తెలంగాణ ప్రజలలో సారే కావాలంటున్నారే తెలంగాణ ప్రజలలో సారే కావాలంటున్నారే తెలంగాణ ప్రజలలో సారే కావాలంటున్నారే తెలంగాణ ప్రజలలో దయచేసి కేటీ రామారావు వచ్చిండ్రు రావటానికి కూడా ప్లేస్ లేదు. దయచేసి మీరు ఇంకా ముందుకెళ్ళాలి ప్లీజ్. దయచేసి అక్కడ మన క్యాడర్ ఉంటే గిట్ట పార్టీ క్యాడర్ గ్యాపులు ఉన్నాయి, మొత్తం గ్యాపులు ఉన్నాయి ఇక్కడ. పార్టీ క్యాడర్ ప్లీజ్ ఇన్వాల్వ్మెంట్ కానీ మొత్తం గ్యాపులు ఉన్నాయి. ఈ గ్యాపులు కవర్ కావాలి. కొంచెం ముందుకోవాలి బాబు. ఒక రెండు దయచేసి ఒక 100 మీటర్లు ముందుకోండి. రావి చెట్టు దాకా ఉన్నది ప్లేస్, రావి చెట్టు దాకా ఉన్నది. మీరు ముందుకోవాలి బాబు. బాబు ప్లీజ్ ముందుకెళ్ళండి. బ్లాక్ అయిందమ్మా, ముందుకెళ్ళండి అమ్మా. ఇక్కడ వెహికల్ తిరగాలంటే కష్టపడతామ్మా. ప్లీజ్ మీరు ముందుకోవాలమ్మా. ప్లీజ్ అమ్మా, మీరు ముందుకోకపోతే కష్టమా. బండి దిగదమ్మా, బండి దిగలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా మన తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా మన గులాబీ జెండా. అన్న రైట్ అన్న, దయచేసి అందరు ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా ఇక్కడ ఉండదు ప్లీజ్. రైట్ చలో. వీళ్ళు కాగలేరే, వీళ్ళు మీ మైబాదోళ్ళు, వీళ్ళు కాదు. అరే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన